స్టైల్ ఇంప్రూవ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది చంద్రబాబు గారి స్టైల్. ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ బాగుపడిపోతే, వాళ్ళు బాగా సంపాదించుకుంటే, వాళ్ళు 10 మందిని వాళ్ళ షాపుల్లో పెట్టుకుంటారు, వాళ్ళ ఆఫీసుల్లో పెట్టుకుంటారు, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అన్నటువంటిది బాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. రాజశేఖర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరి పాలనా తీరేంటి, ఇంక్లూడింగ్ స్టిల్ రేవంత్ రెడ్డి ఆలోచన కూడా. ఈ నలుగురు ఆలోచనల్లో కూడా పేదవాడికి సంథింగ్ మనం ఏదన్నా చేస్తే వాళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతారు, లేదా వాళ్ళకు ఒక స్థిరత్వం లభిస్తుంది, వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక భద్రత లభిస్తుంది, ఒక భరోసా లభిస్తుంది, వాళ్ళ వైద్యాన్ని చూడాలి, వాళ్ళ విద్యని చూడాలి, వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమం చూడాలి అనేటటువంటి ఆలోచన ధోరణి మిగతా పాలకుంది. ఈ కంపారిజన్ ఇది గమనించకపోతే బాబుగారి మార్పు చాలా మంచిది, ఆయనే ఉండాలని కోరుకోవడం మంచిది. గమనించాల్సింది ఏంటంటే మన అడ్మినిస్ట్రేషన్లో మనం తీసుకునే నిర్ణయాలని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడం, రెండోది మన తప్పులను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడం, మూడోది వచ్చేటప్పటికి మన వలన పేదవాడు సుఖంగా ఉండాలి. పేదవాడు కష్టంలో ఉంటే అది మన పాలన అద్భుతం అనుకుంటే అమాయకత్వం. ఆ కాన్సెప్టే చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టించింది ప్రజల చేత. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన ఇంపాక్ట్తో ఆయన అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆ టైంలో మంచి పాలకుడు కావాలి, విడిపోయిన రాష్ట్రం గందరగోళంగా